హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిందు డైలీ వ్లాగ్స్. ఇంకొకసారి కొత్త వంటకంతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం గోంగూర బోటి నిలవ పచ్చడి పట్టుకుందాం. వచ్చేయండి, ఎలా రెడీ చేసుకుందాం చూసేద్దాం. పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసి దాంట్లో వేయించుకుందాం. మన గోంగూర వేసి గోంగూర నూనెతో ఎందుకు వేయించుతామని కొంచెం నిలవ ఉండటానికి మనం గోంగూర అనేది వేయించుకుందాం. అదే గోంగూరలో మనం ఉప్పు కూర వేసుకుని మంచిగా వేపుకుందాం. ఇది వేగే లోపల పక్కన బాండీ పెట్టుకుని దాంట్లో నూనె వేసి మనం బోటీని వేపుకుందాం. ఫస్ట్ ఏమేమి వేసావమ్మా? ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నావా? ఉడకబెట్టిన వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలా? అన్నీ వేసిన కొన్ని అయినా చాలా అన్నీ వేసి ఇంత నూనె పట్టిద్దా? అంటే కొంచెం నిలవ ఉండేటానిక. మరి ఇంత నూనె ఎందుకు వేసా దీంట్లో? మన అంత నూనె పడద్ది పచ్చడిలో. ఓకే, నీట్గా కలుపుతూ ఉండాలా? ఈ ఆయిల్ ఏం వేస్ట్ కాదా మళ్ళీ తర్వాత పచ్చట్లో యూజ్ అవుతుంది? ఓకే ఓకే, పచ్చట్లోకి అదంతా సరిపోద్ది. అది మొత్తం పచ్చట్లో కలిపి అట్లా రెడీ అయిపోయింది. అంతలోకి మన పక్కన వేపుకుంటున్న ఇది కూడా గోంగూర కూడా వేగిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మనం ఆ బోటీ నూనె ఉంది కదండి, ఆ బోటీ నూనెలోనే మనకి ఎక్కడ ఏది వేస్ట్ కదండి, ఆ బోటీ నూనెలోనే మనం ముందుగా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేసి కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం పార్ట్ 2లో చూసేద్దాం.